అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 23 నుంచి వివిధ పార్టీల నేతలను కలవనున్నారు. ఎల్లుండి ఉదయం విశాఖ శారదా పీఠానికి చేరుకుని స్వరూపానందేంద్ర ఆశీర్వాదం తీసుకోనున్నారు. అక్కడి నుంచి ఒడిషా వెళ్లి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ కానున్నారు. అదే రోజు రాత్రి ఒడిషా సీఎం నివాసంలోనే బస చేస్తారు. ఆ తర్వాతి రోజు కోల్కతా వెళ్లి బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లతో భేటీ అవుతారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి కేఎస్ లైవ్లో అందిస్తారు. కేఎస్. కేసీఆర్ పెట్టాలనుకున్నటువంటి జాతీయ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ఈ నెల 23 నుంచి రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 23న ఒడిశా వెళ్లబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ముందుగా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ఆశీస్సులు తీసుకుంటారు. ఎన్నికల కంటే ముందు స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో కేసీఆర్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఒక రాజసూయ యాగం కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కూడా భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు కృతజ్ఞతగా స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడే అంటే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. అక్కడ భోజనం చేసిన అనంతరం సాయంత్రం అక్కడి నుంచి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్కి అక్కడికి చేరుకుంటారు. భువనేశ్వర్లో సాయంత్రం 4 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ని కలుసుకుంటారు. సుదీర్ఘంగా నవీన్ పట్నాయక్ తో సమావేశమవుతారు. ఆ రాత్రికి సీఎం గృహంలోనే నవీన్ పట్నాయక్ ఉంటారు కదా, ఆయనతో పాటే కేసీఆర్ కూడా అక్కడే బస చేస్తారు. అంటే ముఖ్యంగా నవీన్ పట్నాయక్ తో అసలు ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకున్నటువంటి అంశం ఎందుకు పెట్టాలి, నేషనల్ పార్టీ ఎందుకు అవసరం, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీలకు అగైనెస్ట్ గా ఇంకొక థర్డ్ కూటమి అనేది ఎందుకు అవసరం, దేశంలో ఈ రెండు పార్టీల వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, తాను పెట్టాలనుకున్నటువంటి రాజకీయ పార్టీకి ప్రాంతీయ పార్టీల సపోర్ట్ ఏ విధంగా అవసరం అనే దాని మీద యాక్చువల్ గా ఈ పర్యటనలో భాగంగానే నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ తర్వాత ఆయన మోదీని కూడా కలవాలన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం? మోదీని కలవాల్సిన అవసరం ఏంటి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకున్న నేపథ్యంలో? అంటే 23న 24న ఆయన 24న బెంగాల్ వెళ్తారు, పశ్చిమ బెంగాల్ వెళ్తారు. అక్కడ మమతా బెనర్జీని కలిసిన అనంతరం ఆయన ఢిల్లీ 24 సాయంత్రం చేరుకుంటారు. 25 నుంచి ఒక 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడిగారు, కానీ అది ఫిక్స్ కాలేదు. దానికోసమనే ఒక 4 రోజుల పాటు ఉండబోతున్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని సుదీర్ఘమైనటువంటి పెండింగ్ అంశాలు కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గానీ, నిధుల విడుదల గానీ, రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక అఫీషియల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆయన అనంతరం కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతారు. ఇంకొక విషయం, కీలక పరిణామం ఏంటంటే ఢిల్లీ వేదికగానే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఇటు అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత, అదేవిధంగా బీఎస్పీ అధినేత మాయావతిలతో కూడా ఢిల్లీలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఓవరాల్ గా ఈ జాతీయ పార్టీ, దానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీల సపోర్ట్ గానే ఈ టూర్ పూర్తిగా జరగబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్.